హాయ్ హలో ఎవ్రీవన్. ఏ పండగ వచ్చినా సరే మనకు ముందుగా గుర్తొచ్చే వంటకము కారపూస మిక్చర్. మన ఛానల్లో కారపూస మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి. మన ట్రెడిషనల్ స్టైల్లో పెద్దవాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. ఈ వీడియో క్లిప్లో చూపించిన గ్లాస్ తోటి నేను 2.5 గ్లాసుల వరకు శనగపిండిని, 2.5 గ్లాసుల వరకు బియ్యపిండిని తీసుకుంటున్నాను. మీరు దేంతో అయినా కొలత తీసుకోవచ్చు, కానీ ఈక్వల్ క్వాంటిటీ శనగపిండి బియ్యపిండిని తీసుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి. ఈ క్వాంటిటీలో తీసుకొని కలుపుకున్న పిండికి మనకి బూందీ కూడా వస్తుంది. నేను వీడియోలో చేసి చూపిస్తాను. దీనికి తగినంత సాల్ట్, రుచికి సరిపడా కారము తీసుకోవాలి. వామను కూడా కొంచెం తీసుకోవాలి. చేతిలో వేసి ఇలా నలిపి తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా అన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెము వేడి చేసుకున్నటువంటి నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకోవాలి. వాటరు మనం కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి టెక్స్చర్ అనేది నేను క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి. మరీ గట్టిగా అవ్వకూడదు, మరీ ఎక్కువ లూజుగా అవ్వకూడదు. గట్టిగా ఉంటే మాత్రము కారపూస అనేది ఘాట్లుగా పడిపోతుంది. మనకి సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఈ కారపూస మిక్చర్లోకి నేనైతే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, ఉప్పు, కారము, వెల్లుల్లిపాయ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది మనము యాడ్ చేసుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఒక పిండి ముద్దని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా దసరా పండగ కదా అండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిల్లలు ఏం చేస్తారో తెలుసు కదా. అప్పలు చేస్తుంటే ఇంకా చుట్టూ చేరి ఒకటే గోల ఉంటుంది కదా. ఇప్పుడు నేనైతే ఈ సైజు ఈ కారపూస ప్లేట్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు పిండిని ఇందులోకి పెట్టుకోవాలి అండి. అయితే నేను 2.5 గ్లాసుల బియ్యపిండి, 2.5 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను కదా, అది కేజీ అవుతుందండి. 2 కలిపితే కేజీ అవుతుంది. తొందరగా అయిపోతుంది కదా అనేసి దీని మీద నేను ఏ తడి క్లాత్ వేయలేదు పిండి మీద. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే మీరు దీని మీద తడి క్లాత్ వేసుకోండి. పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. నూనె వేడయిన తర్వాత ఇందులోకి ఇంకా మనము తీసుకున్నాం కదా దాన్ని తిప్పుకోవాలి, మిషన్ని తిప్పుకోవాలి. ఈ కారపూస ఆయిల్లో బాగా ఫ్రై అయిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే ఇందులో వచ్చే బబుల్స్ ఉన్నాయి కదండి, ఈ బబుల్స్ అనేది కంప్లీట్గా పోయిన తర్వాత మనకి కారపూస ఫ్రై అయినట్టు. ఈ బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత దీన్ని మరొక వైపు టర్న్ చేసుకోవాలండి. అలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా ఇటు పక్కన కూడా కాలిన తర్వాత దాన్ని ఇంకా నిదానంగా పక్క తీసుకోవాలి. చూడండి, కంప్లీట్గా బబుల్స్ అన్ని చాలా వరకు తగ్గిపోయాయి కదా, మనకి కారపూస వేగిపోయినట్లే. దీన్ని నిదానంగా బయటికి తీసుకోవాలి. మేమైతే 2 కళాయిలు పెట్టుకున్నామండి. అటు పక్కన ఒక కళాయి, ఇటు పక్కన ఒక కళాయి పెట్టుకొని చేస్తున్నాం స్టవ్ మీద. కొంచెం క్వాంటిటీ తక్కువ కదా అని చెప్పేసి ఇలా పిండి మొత్తాన్ని మనము కారపూస చుట్టలాగా చుట్టుకోవాలి వీలైనంత వరకు. తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఆ మసాలా పౌడర్ అనేది కారపూస వాటిపైన చల్లుకోవాలి. ఈ కారపూస కోసము కలుపుకున్న కొంచెము పిండి ముద్దనే నేను తీసుకొని బూందీ కోసము ఎలా టెక్స్చర్ కావాలో అలా కలుపుకున్నాను. చూడండి, దీనికి ఎక్స్ట్రాగా నేను సాల్ట్ కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇదే పిండి అండి, ఇందులో వాము కూడా ఉంది కదా. చూడండి, దీంతో అయితే బూందీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనిని బూందీలాగా మా దగ్గర చిన్నది ఉందండి, ఇది ఈ పిండికి సరిపోను చిన్న జల్లిబుట్టలో వేసి బూందీ పడుతుందా లేదని చూస్తే చాలా బాగా పడిందండి. మీ దగ్గర బూందీ గరిట ఉంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బూందీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇదే పిండితోటి సగం బియ్యపిండి, సగం శనగపిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఈజీగా అంటే ఈజీగా, చాలా ఈజీగా వస్తుందండి. బయట చేసిన స్వీట్ షాప్ స్టైల్లోనే మనకి బూందీ వస్తుంది.
ఈ బూందీ మిక్చర్లోకి పల్లీలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కలకల అంటే ఇంకా బూందీ అనేది కొంచెమే చేసుకున్నామండి పిల్లల కోసము. ఇందులోకి ఇంకా వేయించుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని కొంచెము మీకు కార్న్ ఫ్లేక్స్ కానీ కరివేపాకు ఇవి అందుబాటులో ఉంటే వేసుకోండి. మేము అప్పటికప్పుడు అనుకొని చేసాం కాబట్టి అవన్నీ ముందుగా ప్రిపేర్ ఏం చేసుకోలేదండి, పిల్లలు గోల చేస్తున్నారని. వీటన్నిటిని ఇలా వేసి మొత్తము మసాలా చల్లుకొని మొత్తము కలిపేసుకుంటే మనకు కారపూస మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని ఈ దసరాకైతే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ అనేది మాకు చాలా